డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. సుందరరామరెడ్డి గారు ప్రతిరోజు 100 రూపాయల చొప్పున మార్కెట్లో కనుక ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతే ఎన్నెన్ని సంవత్సరాల తర్వాత ఎంతెంత రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుందంటారు? ప్రతిరోజు 100 రూపాయలు మాత్రమే పెట్టుకుంటే. రైట్. సో డైలీ 100 రూపీస్ అనుకుంటే ఎస్ఐపి ఫార్మాట్లో అలో చేస్తారండి. కాకపోతే డైలీ అలో చేయరు, వీక్లీ 4 nights అండ్ మంత్లీ, క్వార్టర్లీ, ఇయర్లీ ఇలా అలో చేస్తారనమాట మ్యూచువల్ ఫండ్స్లో. మీరు డైలీ 100 అంటున్నారు కాబట్టి నేను దాన్ని మంత్లీ 3000 కన్వర్ట్ చేస్తున్నాను. మంత్లీ 3000 అంటే ఓవరాల్గా మీరు మంత్లీ 3000 పెట్టచ్చు. ఓకే, సో ఇక్కడ తక్కువ అమౌంట్తో పెట్టింది అనుకుంటే మీకు మార్కెట్లో డైరెక్ట్గా ఎంటర్ అవుతే రిస్క్ ఎక్కువ ఉంటుందండి స్టాక్స్ వెళ్ళకుంటే. దాని బదులు ఏంటంటే డైరెక్ట్గా మీకు మీ ప్రొఫైల్కి తగ్గట్టు ఏంటంటే తక్కువ అమౌంట్ ఉన్న వాళ్ళకి ఇండెక్స్ ఫండ్స్ బాగుంటాయి, అండ్ ఈటీఎఫ్స్ బాగుంటాయి, అండ్ మ్యూచువల్ ఫండ్స్ బాగుంటాయి. ఈ 3 కేటగిరీ చాలా బాగుంటుంది వీళ్ళకి. అయితే ఇందులో ఈటీఎఫ్స్ని డైరెక్ట్ కొనాలి అంటే మీకు ట్రేడింగ్ అకౌంట్ కావాలి, డీమ్యాట్ అకౌంట్ కావాలి, అంటే ఎంతకంత నాలెడ్జ్ ఉండాలి. అందుకని దాన్ని కూడా నేను తీసేస్తున్నాను. ఇక మిగిలిపోయింది ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్. బట్ ఈ రెండింటితో కంపేర్ చేసుకున్నప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో అంటే పర్టికులర్గా స్మాల్ అండ్ మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్లో ఎక్కువ రిటర్న్స్ వస్తాయి, ఎందుకంటే ఎక్స్పర్ట్స్ మేనేజ్ చేస్తున్నారు కాబట్టి. అందుకని నేను ఇండెక్స్ ఫండ్స్ కూడా తీసేసి ఇక మిగిలిన మ్యూచువల్ ఫండ్ ఒకటినే నేను జీరో చేస్తున్నానండి. సో మీరు ఇట్లా డైలీ 100 రూపీస్ అంటే మంత్లీ 3000 పెట్టే వాళ్ళకి మ్యూచువల్ ఫండ్స్ ఇస్ ద బెస్ట్. అంటే పర్టికులర్గా స్మాల్ అండ్ మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ కానీ చూస్ చేసుకుంటే, మీరు స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ కానీ చూసుకుంటే యావరేజ్ మీద ఒక 18 to 25% వచ్చే ఛాన్స్ ఉంటుందండి. సిఏజిఆర్ యా సింపుల్ అండి. మీరు మొబైల్ ఓపెన్ చేసుకొని దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ స్మాల్ క్యాప్ డైరెక్ట్ గ్రోత్ అని టైప్ చేసుకున్నారనుకోండి, మీకే కనిపించింది గ్రాఫ్. డైలీ ఎంత వస్తుంది, వీక్లీ ఎంత వచ్చింది, మంత్లీ ఎంత వచ్చింది, ఇయర్లీ ఎంత వచ్చింది, 5 yearsకి ఎంత వచ్చింది, మొత్తం ఇన్ని సంవత్సరాల మొత్తం మీద ఎంత వచ్చింది మీకు క్లారిటీ ఉంటుంది. అలాగే మీరు నిప్పాన్ స్మాల్ క్యాప్ కావచ్చు, కోటాక్ స్మాల్ క్యాప్ కావచ్చు, ఎస్బీఐ స్మాల్ క్యాప్ కావచ్చు, యాక్సిస్ స్మాల్ క్యాప్ కావచ్చు, కెనరా రిబోకో స్మాల్ క్యాప్ కావచ్చు, మీరు కొట్టుకొని చూసుకోండి, మీకే అర్థమవుద్ది. దానికి పెద్ద ఎక్స్పర్టైజ్ నాలెడ్జ్ ఏం అవసరం లేదు. సో మీకు యావరేజ్ మీద మీకు 18 to 25% మధ్య వచ్చిందండి. నేను రౌండ్ ఫిగర్ 20 వేస్తున్నాను మన క్యాలిక్యులేషన్ కోసం. సో మీరు కనుక 20 సిఏజిఆర్ వస్తుంది అనుకుంటే వాటిల్లో, అండ్ డైలీ 100 అన్నారు కాబట్టి నేను మంత్లీ 3000 కింద కన్వర్ట్ చేస్తున్నాను. 3000 ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతుంటే డెఫినెట్గా ఒక 20 years కల్లా మీకు రఫ్గా 1 crore వచ్చే ఛాన్స్ ఉందండి. 20 years కల్లా 1 crore అండ్ 30 years కల్లా నీకు 7 crores వస్తుంది. అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్, టైం వాల్యూ అండి మోస్ట్ పవర్ఫుల్ ఎలిమెంట్స్. చాలామంది ఇంత పెద్ద డబ్బా అంటారు కానీ టైం చాలా పవర్ఫుల్ అండి. బేసికల్గా కాంపౌండ్ ఇంట్రెస్ట్ చాలా పవర్ఫుల్ టూల్స్ వరల్డ్ అనమాట. అది అంత ఈజీగా అర్థం కాదనమాట. మనం అంతెందుకు చెట్టు నాటి వదిలేసామనుకోండి, ఒక 10 years తర్వాత చూస్తే మనే ఆశ్చర్యపోతాం, మై గాడ్ నేను నాటిన చెట్టు ఇంత పెద్దదైందా అనిపిస్తుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ది గ్రోత్ అనమాట. వెయిట్ చేయాలి. గ్రోత్ అది. అందుకని నేను ప్రతి ఒక్కరికి స్ట్రాంగ్ రికమెండ్ చేసేది ఏంటంటే, ఇంట్లో ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో ఈచ్ పర్సన్ మీద మంత్లీ ఒక 1000 మ్యూచువల్ ఫండ్ వెళ్ళాక ఆటోమేషన్ చేసి వదిలేసేయండి. ఆటోమేటిక్గా బ్యాంక్ నుంచి వెళ్ళిపోతూ ఉంటాయి మీ అమౌంట్ ఎస్ఐపి రూట్లో. వెల్త్ గ్రో అవుతూ ఉంటుంది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైంలో. అది చాలా ఈజీ రూట్ యాక్చువల్గా. చాలామంది షార్ట్ కట్ చూస్తుంటారు కానీ సీక్రెట్స్ ఏం లేవండి. ప్రపంచంలో మోస్ట్ పవర్ఫుల్ థింగ్స్ అన్నీ కూడా చాలా సింపుల్. అవి మనం అనవసరం కాంప్లికేట్ చేస్తున్నామో అనిపిస్తుంది. సో అందుకని మీరు తక్కువ అమౌంట్ ఈవెన్ డైలీ 100 రూపీస్ తాల్చి కూడా మీకు కోట్లు సంపాదించుకో. 35 years కనుకుంటే మీకు 17 crores దాకా వస్తుంది. 17 crores. ఓకే, మీకు ఒక స్క్రీన్ షాట్ షేర్ చేస్తాను, ఒకసారి చూసుకొని మీకు క్లారిటీ ఉంటుంది. జనాలు సెటర్లు వేయటం, బ్యాడ్ కామెంట్ చేయటం అన్ని మామూలు విషయాలండి. బట్ మొబైల్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు ఓపెన్ చేసుకోండి, మీరు చూసుకొని మీకు అర్థం అవుద్ది ఎంతవరకు నిజం ఉంటుందని మీరు చెక్ చేసుకోవచ్చు. ఆ పాజిటివ్ ఫీలింగ్ ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. సేవ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అందుకని అమౌంట్ మీరు అన్నట్టు ఈవెన్ 100 కావచ్చు, చిన్న అమౌంట్ ఏం కాదండి. 100 అనేది కూడా ఒక ట్యాంక్ కనుక, వాటర్ ట్యాంక్ కనుక చిన్న డ్రాప్ బయటకు వదిలేసామనుకోండి, 1 day తర్వాత చూస్తే ఎంపీ మొత్తం టోటల్ ట్యాంకే ఎంపీ అయిపోద్ది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ది స్మాల్ డ్రాప్స్ అనమాట. ఇది కూడా అంతే. 100 రూపాయలు తక్కువ అమౌంట్ ఏం కాదండి. ప్లానింగ్ ఉంటే 100తో కూడా కోట్ల రూపాయలు సంపాదించుకోవచ్చు. సుందరరామరెడ్డి గారు, అంటే మనం ఏదన్నా ఇలాంటి ఇన్వెస్ట్మెంట్కి సంబంధించో, సేవింగ్స్కి సంబంధించో, మనం ఏదైనా ఎడ్యుకేషన్ పర్పస్ కోసం చాలా వీడియోలు చేస్తుంటాం. కింద కొన్ని కామెంట్స్ వస్తుంటాయి, ఈ పని నువ్వు చేయొచ్చు కదా,
ఈ పని నువ్వు చేస్తే ఈ 10 కోట్లు నీకు వస్తాయి కదా, మేము ఈ చేస్తూనే 10 ఉన్నాం, కోట్లు మేము నీకు వస్తే చేస్తూనే నువ్వు ఉన్నాం. ఎందుకు వచ్చి ఇలా కూర్చొని మాట్లాడుతావు అంటూ రకరకాల Right. కామెంట్స్ పెట్టి Yeah, అదే. అటువంటి వాళ్ళకి ఏం చెప్పొచ్చు అంటారు అసలు అర్థం కావాలంటే? బేసికల్గా పబ్లిక్ లైఫ్లోకి వచ్చినప్పుడు మనల్ని ఇష్టపడే వాళ్ళు ఉంటారు, మనల్ని హేట్ చేసే వాళ్ళు ఉంటారు. అన్నిటిని మనం స్పోర్టివ్ తీసుకొని ముందుకు పోవాలి తప్ప అవతలోడు మన హర్ట్ చేసే అంత ఎనిమి ఉంటుందని అనుకోవట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్ చెప్తాను చూడండి. ఒక వెజిటబుల్ సెల్లర్ మా అపార్ట్మెంట్కి వచ్చినప్పుడు నేను అతను కలవడానికి వెళ్ళాను అనమాట. అతను మిమ్మల్ని నేను యూట్యూబ్లో చూశానండి అన్నాడు. మీరు యూట్యూబ్లో ఎందుకు వెళ్ళారంటే, నేను కదండి మా అబ్బాయి చూశాడు, రోజుకి 1000 రూపాయలు పెడితే అది ఎస్ఐపి క్యాలిక్యులేటర్లో పెట్టి చూపిస్తున్నాడండి, పెడితే రోజుకి అది నెలకి 1000 రూపాయలు పెడితే 2 కోట్లు ఏమో వస్తాయంటే 25 ఇయర్స్ తర్వాత వాడు పెట్టమని ఒకటే పోరు పెడుతున్నాడండి అంటున్నాడు. మీ వాడు ఏం చేస్తున్నాడు అన్నాను. సుందరరామరెడ్డి గారు, ఆడియన్స్కి ఒక చిన్న అలర్ట్ చెప్పాలనుకుంటున్నాను. ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 62% ఆడియన్స్ మా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయకుండానే రెగ్యులర్గా ఫాలో అవుతున్నారు. సో మిగతా ఆడియన్స్ కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి రెగ్యులర్ లేటెస్ట్ అప్డేట్స్ మీరు ఎప్పటికప్పటికి ఫాలో అవుతూ ఉండొచ్చు. మీ వాడు ఏం చేస్తున్నాడు అన్నాను. 6th క్లాస్ చదువుతున్నాను అన్నాడు. ఏ స్కూల్లో చదువుతున్నాడండి? గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నాడండి. గవర్నమెంట్ స్కూల్లో చదివే 6th క్లాస్ స్టూడెంట్ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నాడు. అంటే ఆ కుర్రవాడికి ఉన్న విజన్ వాడికి ఉన్నటువంటి ఇంట్రెస్ట్, జీవితంలో ఎదగాలి అనే ఆ కసి అది ఉన్నోడు ఎంత దూరం తోముకుంటూ పోతాడో చూడండి. దానికి పేరెంట్ రెడీగా ఉన్నాడు పెట్టడానికి. మరి మీరు పెట్టకపోయారు, ఎందుకు పెట్టలేదు అంటే, ఎక్కడండి తోడు బండికి రెంట్ కట్టాలి, రోజుకి ఇంటికి రెంట్ కట్టాలి, డబ్బులు చాలటలేదండి, అప్పు చేశాను, చిట్టీలు కడుతున్నాను, ఈ 2 నెలలతో చిట్టీలు అయిపోతాయి, అయిపోయిన తర్వాత కడతానంటే ఖచ్చితంగా, మీరు మంచి పని చేస్తున్నారండి అన్నాడు. నాకైతే ఒక్కసారిగా చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఒక అన్నోన్ పర్సన్ సడన్గా మనల్ని గుర్తుపట్టడం, ఎస్ఐపిలో నేను అమౌంట్ పెడతాం అని అనడం చూడండి. ఆ గ్రేట్నెస్ మరి జనాలకి 4G అందుబాటులో తెచ్చిన ఈ గవర్నమెంట్కి ఇవ్వాలా, లేకపోతే చిన్నపిల్లలు కూడా యూట్యూబ్లో చూసుకొని ప్రోగ్రెస్ గురించి మాట్లాడుతున్నారు. ఇండియా ఎందుకు డెవలప్ అవుతుందంటే ఈ మోడీ నుంచి, ఈ పొలిటికల్ లీడర్ నుంచి కాదండి, ఇలాంటి యూత్, ఈ కిడ్స్ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నారు. 20 సంవత్సరాల తర్వాత ఎంత వస్తుంది ఆలోచిస్తున్నారండి. 10 సంవత్సరాల కుర్రాడు ఆలోచించగలుగుతున్నాడు. పేరెంట్స్ వాళ్ళ మీద నమ్మకంతో పెట్టడానికి రెడీ అవుతున్నారు. వీళ్ళ లవ్ అండ్ ఎఫెక్షన్ చూడండి కిడ్స్ మీద. అండ్ యూట్యూబ్ సుమన్ టీవీ వాళ్ళ యజమాని చూడండి, ఇలాంటి పవర్ఫుల్ వీడియోస్ని పబ్లిక్ దగ్గరికి చేర్చడంలో వాళ్ళ పాత్ర చూడండి. అలాగే ఇలాంటి కంటెంట్ క్రియేట్ చేసి మీరు నేను చూసుకోండి. నిజంగా మన అందరం అదృష్టవంతులు అండి. పాపం పుణ్యం అలా లెక్కేసుకుంటే మనకు తెలియకుండానే మనం చాలా కాంట్రిబ్యూట్ చేస్తున్నట్టు లెక్క. అది బట్టి నాకు అర్థమైందనమాట. డెఫినెట్గా మనం చనిపోయిన తర్వాత దేవుడు అడిగితే స్వర్గం అడుగుతాం మనం. ఎందుకంటే నేను ఎంతకంత కాంట్రిబ్యూట్ చేస్తున్నాను. 100 మంది ట్రోల్ చేయండి, ఇలాంటి ఒక్క ఇన్సిడెంట్ చాలండి మనం మోటివ్ అవ్వడానికి. అందుకని కంప్లైంట్ చేస్తారు. పబ్లిక్ లైఫ్లోకి వచ్చినప్పుడు ఆ ట్రోలింగ్ అనేది మామూలు విషయం. అది మనం పర్సనల్ తీసుకుంటాం అంటే నో, యూ కాంట్ టేక్ ఇట్. ఎందుకంటే ఇలా అన్నోన్ పర్సన్స్ ఎంతమంది పాజిటివ్ థింక్ చేస్తున్నారు, బెనిఫిట్స్ని ఎంజాయ్ చేస్తున్నారు, ఆ పాజిటివ్ ఫీలింగ్ తోటి ఫ్యూచర్ కోసం వెయిట్ చేస్తున్నారు. నాకు రీసెంట్గా ఇలాంటి ఒక సినారియో ఎదురైంది. మా ఇంటి దగ్గరే డైలీ పాల ప్యాకెట్లు వేసే అబ్బాయి మార్నింగ్ నన్ను చూసి ఇలా రికగ్నైజ్ చేసి, సార్ మీరు ఇలా సుమన్ టీవీలో ఫినాన్షియల్ మార్కెట్స్కి సంబంధించిన వీడియోస్ అవి చేస్తుంటారు కదా, చాలా పెద్ద పెద్ద వాళ్ళతో చేస్తుంటారు, రెగ్యులర్గా మీ వీడియోస్ ఫాలో అవుతుంటాము, నేను కూడా నెలకు ఒక 4-5 వేలు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశాను సార్ అన్నారు. అదే నేను అంటుంది. అది జనాల్లో సొచ్చుకుపోయిందండి. ఈవెన్ రూట్ ఏరియాలో కూడా గవర్నమెంట్ స్కూల్ కిడ్స్ కూడా ఇన్స్పైర్ అవుతున్నారు. మామూలుగా అయితే యూట్యూబ్లో ఇంటర్నెట్ని వేస్ట్ చేస్తారేమో అనుకుంటాం, కాదండి, సరిగ్గా సద్వినియోగం చేసుకుంటే వాళ్ళకి వాడి విజనే ఉంటుంది. అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియోస్ అలా అనుకోవాలి తప్ప మనం బాగుపడాలన్న ఆలోచన ఉన్న వాళ్ళకి తప్ప అది పాజిటివ్. నచ్చకపోతే నచ్చలేదనే విషయం ఎందుకు నచ్చలేదు కూడా మీరు కామెంట్ చేయొచ్చు, తప్పేం లేదండి. తద్వారా మనకు కూడా అది హెల్ప్ అవుతుంది, మనం కాస్త మెరుగుపరచుకోవడానికి బాగుంటుంది. ఏదైనా క్రిటిసైజ్ చేస్తే అది కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం లాగా ఉండాలి తప్ప సెటిల్ లాగా ఉండకూడదు. ఐ డోంట్ కేర్, మనకు అంత టైం కూడా ఏం లేదండి వాళ్ళకి రెస్పాండ్ ఇచ్చే అంత. ప్రతి ఒక్కరిని మనం ఇంప్రెస్ చేయలేము, చేయాల్సిన అవసరం కూడా మనకు లేదు. ఓకే, అండ్ గాట్ ద ఫైనాన్స్ ఫ్రీడమ్. ఆల్రెడీ ఈ మార్కెట్ 0 అయిపోతున్నా సరే మనం ఆల్రెడీ ఒక లైఫ్ స్టైల్కి వచ్చేసామండి. పట్టడానికి ఏం లేదు ఇక్కడ, మనకి పడినా వేసి కూర్చోవడం చాలా ఈజీ తెలుసు. అందుకని మీరే చేసుకోవచ్చు కంటే మనం చేసుకుంటున్నాం ఆల్రెడీ. మనం ఏదైతే ట్రేడ్ చేస్తున్నామో నేను చేసి మీకు ఇస్తున్నాను. అది ఎనీబడి కెన్ ట్రేడ్. అందులో పార్టిసిపెంట్స్ ఇప్పటిదాకా 7 సిరీస్లో పార్టిసిపేట్ చేశారు. ఒక్క సిరీస్లో ఒక్కరు కూడా లాస్ అవ్వలేదు.
ఒకళ్ళు చూపించమండి ఎవరు లాస్ అయ్యారు. అందుకని క్రిటిసైజ్ చేయొచ్చు, తప్పేం లేదే కానీ, బట్ అది అవతలోళ్ళకి బెనిఫిట్ అయ్యేలాగా ఉండాలి 10 మందికి. అంతేగాని టార్గెట్ చేసినట్టు అలా ఉండకూడదు. అండ్ ఐ డోంట్ కేర్, ఎందుకంటే మనల్ని ఇష్టపడే వాళ్ళు ఎట్టాగ ఇష్టపడతారు, ఇష్టం లేని వాళ్ళు ఎలాగో నువ్వు ఇంప్రెస్ చేయలేవు. సో అలాంటప్పుడు ఏంటంటే బెటర్ టు బ్రింగ్ ద గుడ్ కంటెంట్ అనమాట. 10 మందికి పనికొచ్చే కంటెంట్ ఉందనుకోండి. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇలాంటి ఇన్సిడెంట్ ఒక్కటి చాలు, 100 మంది ట్రావెల్ చేసినా సరే వీ డోంట్ కేర్ అబౌట్ దిస్ థింగ్. ఎందుకంటే పర్పస్ ఏంటంటే 10 మందికి ఇన్స్పైర్ చేయటం, ఇక్కడ మోటివ్ చేయటం, ఒక జెలసీగా ఫీల్ అవటం కాదండి. మనం చుట్టూ నవ్వుతున్న ప్రపంచంలో ఉండొచ్చేమో కానీ ఏడుస్తున్న ప్రపంచంలో సర్వే అవ్వలేమండి. మనం మార్కెట్ రిచ్ అవుతే చాలదు, 10 మంది రిచ్ అవ్వాలి, 10 మందికి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రావాలి. వాళ్ళని మోటివ్ చేసేలాగా, వాళ్ళకి ఇన్స్పైర్ చేసేలాగా మన లైఫ్ స్టైల్ ఉంచుకోవటం, వాళ్ళకి ఇన్స్పైర్ చేయటం, వాళ్ళకి ఒక గైడెన్స్ ఇవ్వటం అనేది మన రెస్పాన్సిబిలిటీ. అది మన బాధ్యత కూడా యాక్చువల్గా. అలాంటి దానికోసం మనం మంచి బెటర్ కంటెంట్ తోటి వస్తూనే ఉంటాం. నిజంగా మన కంటెంట్లో దమ్ము లేదు, ఇది పనికిరాదు అనుకున్నప్పుడు రోజు నేనే ఆపేస్తానండి. ఒకళ్ళు చెప్పి వింటే నేను ఆగిపోవటం కాదు, ఇది వర్త్లెస్ నాలెడ్జ్ అన్నప్పుడు డెఫినెట్గా నేనే ఆపేసి కూర్చుంటాను. ఎందుకంటే మనం కూడా టైం స్పెండ్ చేస్తున్నాం, నథింగ్ ఈజ్ ఫ్రీ ఇక్కడ కదా. కొన్ని గంటలు స్పెండ్ చేస్తే 10 మందికి, అది 10 మందికి యూజ్ అవుతుంది. అందుకని ట్రోలింగ్ పట్టించుకోవాల్సిన అవసరం లేదు విష్ణు గారు. అది ఇట్స్ నాచురల్. నేనైతే చూడను కూడా, నాకు అంత టైం ఓపిక రెండు ఉండదు కూడా. వాటి మీద నేను ఫోకస్ చేయను. ఎందుకంటే మనం ఎప్పుడు పాజిటివ్ కలిసి థింక్ చేసుకుంటూ పోవాలి, పాజిటివ్ వైబ్రేషన్ ఉంచుకోవాలి తప్ప ట్రోలింగ్ సైడ్ కలిసి ఫోకస్ చేయకూడదు అండ్ పట్టించుకోకూడదు కూడా. అందులో 100లో ఒకళ్ళు ఇద్దరు అంటే ఎప్పుడు ఉంటారు, మనం వాళ్ళని సరి చేయడానికి ట్రై చేయకూడదు. ఎవరికైనా యూజ్ అయ్యే కాళ్ళు మాత్రం హెల్ప్ చేసుకోవచ్చు. నిజంగా సినారియో ఏంటంటే నాకు చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది. ఒక ట్రేడ్లో 1,00,000 వచ్చినప్పుడు కూడా అంత అనిపించదు. ఎందుకంటే మనకు తెలియకుండా ఎంత రూట్లోకి, ఎంత డీప్గా వెళ్ళిపోయామో సొసైటీలోకి అని తెలిసినప్పుడు, అండ్ ఐ ఫీల్ హ్యాపీ. ఆ రోజంతా చాలా జాయ్స్ మూడ్గా అనిపించింది. ఈ ఫినాన్షియల్ మార్కెట్స్కి సంబంధించిన నాలెడ్జ్ని పబ్లిక్లోకి పెనిట్రేట్ చేయడం అనేది చిన్న విషయం కాదు. అలాంటిది ఇవాళ ఒక రిమోట్ విలేజెస్ కూడా మనం ఇవ్వగలుగుతున్నాం అంటే ఎస్. సో అది గవర్నమెంట్ ఇనిషియేటివ్ 4G టెక్నాలజీ కోసం అవచ్చు, టెక్నాలజీ అండ్ ఈ 4G అఫోర్డబుల్ ప్రైసింగ్లో ఉంచడం కావచ్చు. ఎస్, అండ్ ఈ పేరెంట్స్ కూడా కిడ్స్కి ఎనఫ్ లిబరల్ ఇచ్చేసేసి కొత్త విషయాలు నేర్పడం కోసం అవచ్చు. అండ్ సుమన్ టీవీ యజమాన్యం కావచ్చు, నువ్వు నేను కావచ్చు, ఏదైనా కావచ్చు, బట్ ఎండ్ ప్రొడక్ట్ ఈజ్ వెరీ హ్యాపీ అనమాట. అండ్ సంబడి ఫాలోయింగ్ అవర్ వీడియోస్ అండ్ దే ఆర్ గెటింగ్ ద బెనిఫిట్. అది డెఫినెట్గా అది స్టాక్ మార్కెట్ అంటే స్పెక్యులేషన్ కాదు, ఇంటర్డే ట్రేడింగ్ జస్ట్ లాస్ గెయిన్ ఇవన్నీ కాదండి. అంతకు మించి పర్సనల్ లైఫ్లో ఒక అంటే మనకు ఫైనాన్షియల్ స్ట్రెస్ అవ్వకుండా లైఫ్కి రీచ్ అవటం అనమాట. అది గోల్ ఇక్కడ. అంతేకాని మేము వెళ్ళి ఇంటర్డే డబ్బులు పోగొట్టుకోండి, ఆప్షన్స్ చేయండి, డబ్బులు పోగొట్టుకోండి ఎప్పుడు ఫోకస్ చేయమండి ఏరియా. ఇట్స్ మెంట్ ఫర్ పీపుల్ ఎన్హాన్స్మెంట్ అనమాట, లైఫ్ స్టైల్ ఎన్హాన్స్మెంట్. ఎందుకంటే కరెంట్ సినారీలో ఒక ఇన్కమ్ సరిపోదండి. ఆ విషయం జనాలకు అర్థం కావడానికి కొన్ని ఇయర్స్ పడుతుంది. మన వీడియోస్ ద్వారా త్వరగా అర్థమవుతుంది వాళ్ళకి. అందుకని ఒక సైడ్ బిజినెస్ లాగా, ఒక ఎక్స్ట్రా ఇన్కమ్ లాగా, ఒక ప్యాసివ్ ఇన్కమ్ లాగా యూజ్ అవడానికి ఈ ప్రోగ్రామ్స్ మనకు వస్తాయి. దాని అర్థం గుడ్డిగా ఈ ప్రోగ్రామ్స్ ఫాలో అయ్యి మీరు చెప్పిన చేయమని కాదు. దే గివ్ ద ఐడియా టు జనరేట్ అనమాట. ఎస్, యువర్ రైట్. సో అట్లా వాళ్ళకి అది యూజ్ అవుద్దని నేను అనుకుంటున్నాను. అందుకని డోంట్ ఫోకస్ ఆన్ ద ట్రోలింగ్స్ అండ్ నెగిటివ్ పీపుల్. ఇట్స్ హ్యాపెనింగ్ 1 or 2%, బట్ ఓవరాల్ ఇట్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సుందరరామరెడ్డి గారు.